అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ 21 ఆదివారం పితృ అమావాస్య రోజున ధను రాశిలోని ఆడవారు ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున భాద్రపద అమావాస్య. దీనినే మహాలయ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృదేవతలకు అత్యంత పవిత్రమైన రోజు. శ్రాద్ధాలు, తర్పణాలు, దాన ధర్మాలు ఈ రోజున చేస్తే పితృలు సంతోషించి సంతానానికి, కుటుంబానికి, వంశానికి శ్రేయస్సు కలిగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ధనస్సు రాశి వారు ముఖ్యంగా అగ్నితత్వానికి చెందినవారు. వీరి జీవితంలో స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, ధైర్యం ప్రధానమైనవి. అయితే ఈ 2025 పితృ అమావాస్య రోజున ధనస్సు రాశి మహిళలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని శ్రద్ధగా ఆచరించవలసిన కర్మలున్నాయి. ఎందుకంటే ఈరోజు వారి జీవన ప్రయాణంలో ఒక మలుపు అనేది తిప్పగలదు. గురుగ్రహం మేషరాశిలో 5వ స్థానంలో ఉంది. ఇది సంతానం, విద్య, ఆధ్యాత్మికత రంగాల్లో శుభ సూచకమైనదే. కానీ పితృ సంబంధిత కర్మలు చేయకపోతే ఫలితాలనేవి తగ్గుతాయి. శనిగ్రహం కుంభరాశిలో 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఈ ధనస్సు రాశి మహిళలకి సహోదరులు, స్నేహితులతో కలహాలు రావచ్చని సూచిస్తోంది. పితృకార్యం చేస్తే ఈ కలహాలు నివారించవచ్చు. ఇక రాహు మేషరాశిలో ఉండి సంతాన స్థానంలో గందరగోళాలు కలిగించవచ్చు. కాబట్టి పితృకృప అవసరం. అలాగే కేతు తులరాశిలో 11వ స్థానంలో ఉండి స్నేహితులు, బంధువుల మధ్య విభేదాలు సూచిస్తున్నాడు. పితృ ఆశీర్వాదం వల్ల ఇవి తగ్గుతాయి. పితృల అనుగ్రహం లేకుండా కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం నిలవదు. ధనస్సు రాశి మహిళలు సాధారణంగా కుటుంబ బంధాలను కాపాడేవారు. ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండేవారు. ఈ రోజున పితృపూజ చేయకపోతే సంతాన సంబంధ సమస్యలు రావచ్చు. దాంపత్య జీవితంలో అపోహలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంలో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈరోజు ఈ ధనస్సు రాశి మహిళలు తప్పనిసరిగా చేయవలసిన కర్మలు చాలా ముఖ్యమైనవి. ఈ రోజున ఈ రాశివారు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. గంగా జలంతో స్నానం చేయడం లేదా తలపై గంగాజలం చల్లుకోవడం శ్రేయస్కరం. తెలుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇవి పవిత్రతకు సంకేతాలు. ఇంట్లో పితృదేవతల ఫోటోలు లేక పితృవంశపు గుర్తులను శుభ్రం చేసి ఒక ప్రదేశంలో ఉంచాలి. దీపం వెలిగించి ధూపం వేసి పితృదేవతలను ఆహ్వానించాలి. నువ్వులు, బియ్యం, పాలు, తేనె, జాగరి కలిపిన పిండాలు చేసి పితృలకు సమర్పించాలి. సమర్పించే సమయంలో ఇలా జపించాలి: ఓం పితృభ్యో నమః అని. కనీసం 3 పిండాలు సమర్పించి తండ్రి వంశం, తల్లి వంశం, సమస్త పితృదేవతల కోసం ఇలా చేయాలి. ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో గంగాజలం కలపాలి. నువ్వులు వేసి దర్భలు పట్టుకొని తర్పణం వేయాలి. తర్పణ సమయంలో ఈ మంత్రం జపించాలి: ఓం పితృభ్యో స్వదా నమః, ప్రపితామహేభ్యో స్వదా నమః. ఇలా ఈ మంత్రాన్ని జపించాలి. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం, అలాగే వస్త్రదానం చేయడం. ఒక స్త్రీ అయితే ఇతర మహిళలకు వస్త్రాలు దానం చేయాలి. అలాగే వైద్య సహాయం, అనారోగ్యంతో ఉన్నవారికి మందులివ్వడం కూడా పితృ సంతృప్తికి దారితీస్తుంది. ఇక నువ్వులు, ఉప్పు, బియ్యం, నెయ్యి వంటి పదార్థాలను కూడా మీరు దానం చేయాలి. ఈ రోజున మీరు ఎవరిని కూడా దూషించరాదు, అబద్ధాలు చెప్పరాదు. పితృకార్యాలు పూర్తయ్యే వరకు భోజనం కూడా చేయరాదు. ముఖ్యంగా మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలు అస్సలు కూడా తీసుకోరాదు. ఈ రోజున కుటుంబంలో తగాదాలు జరగనీయకూడదు. పెద్దల మాటలను విరుద్ధంగా ప్రవర్తించరాదు. అలాగే గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం చేయరాదు. అనవసరమైన ఖర్చులు కూడా అస్సలు కూడా చేయకండి. అలాగే ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే దుర్గా స్తోత్రం లేదా లలితా స్తోత్రాన్ని ఒకసారి పఠించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సంతాన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. దాంపత్య జీవితంలో ఐకమత్యం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పితృదోషం కూడా తగ్గిపోతుంది.